పనికెట్లా పోయేది. ఇలాంటి వాన పొద్దున్నే వస్తే మనం పని ఎట్లా చేసుకోవాలి. అదిగో గిన్నెలు అక్కడ, వర్షం ఇక్కడ. మనం పని ఎట్లా చేసుకోవాలి, పనికెట్లా పోవాలి. ఇదిగో పిట్టలు అయితే పాపం అవైతే చాలా ఇదిగో అక్కడ కూర్చొని ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయా. ఒక్కటే కనబడుతుంది కదా. గోడలు అయితే ఖరాబ్ అవుతాయి. ఇక మూడో వాటర్ ఫుల్ డ్రమ్లో నిండిపోతున్నాయి. ఇక వాకిలు అయితే కడిగినట్టు అయిపోయింది కదా. ఏ వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావా, అక్కడ కూడా ఉన్నావా? నువ్వు ఇక్కడ ఉండి అతనున్న చోట వర్షం లేకుండా అనుకోండి, తను వర్షం లేదనుకుంటాడు. లేదనుకొని భారతి మళ్ళీ మంచిగా తిని పడుకుంది అనుకుంటారు, డ్యూటీకి పోకుండా. అతను ఉన్న చోట కూడా కురుస్తున్నావా వర్షం? ఇక్కడే కురుస్తున్నావా? ప్లీజ్ వర్షం, తను ఉన్న చోట కూడా కురువు కదా. ఈ వర్షంలో ఇక్కడొకటి పీతలు అంటారు కదా, పీత వచ్చిందండి ఇప్పుడే. దాన్ని తీస్తే బాగుండేది కానీ నేను తీయలేదు. కానీ వర్షం వీడియోని తీద్దామనేసి ఒక 3 నిమిషాలు. ఇంత పెద్ద వర్షం అండి, ఇలాంటి చినుకులు వస్తే మేము పనికి వెళ్ళే వాళ్ళం ఎలా వెళ్ళాలి, మా డ్యూటీ ఎలా ఇంట్లో వేసుకోవాలి. గిన్నెలు కూడా కడగలేదు. ఇంకా నేను లేచినప్పటి నుండి వర్షమే ఉంది కదా, అవి అక్కడనే ఉంటాయి. ఇక ఏం చేద్దాం. మీకు కూడా వర్షం పడుతుందా? వర్షం పడతా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా వేడి వేడి పకోడీలు చేసుకొని తినండి. నేనైతే ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి వేడి పకోడీలు లేవు, చల్లటి పకోడీలు కూడా లేవు. నిన్నటి అన్నం ఉంది, దాన్ని పోపేసుకొని తింటాను నేనైతే. ఓకేనా, నేనైతే డోర్ పెట్టుకుంటానండి. ఇప్పుడే ఒక పీత వచ్చింది. ఓకేనా. ఎంత పెద్ద వర్షం అండి చూడండి, భూమి ఆకాశం 2 కలిసే ఉన్నాయి. దగ్గర చెట్లు కూడా కనబడట్లేదు తెలుసా. మరి ఏమనుకున్నారు? ఇక అంతేనండి, మళ్ళీ ఏం లేదు. ఇక నేనే ఇలా హాయ్ అండి, వర్షం అండి. నేను ఉన్నారు కదా వీడియోలో, అందుకనే సార్